సార్ నమస్తే వర్మ. సార్ రావణ్ ప్రశ్న రావణ్ గత కొన్ని రోజులుగా జరుగుతున్న అంశం ఉపా చట్టం. అసలు ఉపా చట్టం దేనికి వర్తిస్తుంటుంది? ప్రశ్న రావణ్ని కావాలని చెప్పి కక్ష సాధింపు అని చెప్పి ఒక వర్గం మాట్లాడుతున్నది. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే ఊరుకుంటామా, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడితే అని చెప్పి మరొక వర్గం మాట్లాడేది. అసలు ఇది ఎటువైపు వెళ్తుంది? దీని పర్యవసానాలు ఎలా ఉండిపోతున్నాయి? తప్పకుండా ఇది పక్కదో పట్టింది. ఇంక అందులో రెండో మాట ఏం లేదు. చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మొత్తం కూటమి మంత్రులు, ముఖ్యంగా జనసేన మంత్రులు, మళ్ళీ ఇక్కడ మనం గీత గీసుకోవాలి, చాలా తీవ్రంగా దాదాపు దాడి, సోషల్ వార్ అనే దాని మీద నేను గతంలో కూడా చెప్పా. సోషల్ మీడియాను లేకపోతే మీడియాను ఏదో శత్రువుగా చేసేసి దాన్ని మేము వెంటాడతాము, సాగనివ్వము, ఈ పద్ధతిలో శపథాలు పలకటము, వాళ్ళ మీద కత్తి కట్టడం అనేది సెల్ఫ్ గోల్. ఖచ్చితంగా ఇది కూటమి చేసుకుంటున్న ఒక సెల్ఫ్ గోల్. ఈ రావణ్ అనే ఆయన ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నాడు, ఎన్నోసార్లు ఎన్నో మాట్లాడాడు. ఉదాహరణకు దాని అర్థం మాట్లాడవచ్చా లేదా, దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే దానికి చట్టాలు ఉన్నాయి, నిబంధనలు ఉన్నాయి. ఐటీ చట్టం ఉంది, లేకపోతే మీడియా చట్టం, పరువు నష్టం కేసు చాలా ఉన్నాయి. ఇవన్నీ కాదని వెంటబడి ఒక 3 సార్లు 4 సార్లు అరెస్ట్ చేసి 5వసారి దాన్ని మళ్ళీ మీరు అన్న ఉపా చట్టం పెట్టి, అంటే ఇదంతా సంథింగ్ ఈజ్ రాంగ్. అసలు గేమ్ ఎక్కడో పక్కదో పట్టిందని కాస్త ఆలోచించే వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది. ఎందుకంటే మొదటిసారి ఏదో స్వామి చెప్తారు వెనకడికి, మొదటిసారి ఏమో పొరపాటు, రెండోసారి గ్రహపాటు, మూడోసారి అలవాటు అని. ఇదైతే ప్రజాస్వామ్యానికి పోటు, ఇంకా 4వది చెప్పాలంటే. అలా తయారైనటువంటి ఒక పరిస్థితి. ఇప్పుడు రావణ్ గురించి మళ్ళీ మాట్లాడతాం వర్మ, పోలీసుల గురించి నేను మాట్లాడతాను. నిజంగా రావణ్ అంత దేశద్రోహం, రాజ్యద్రోహం చేస్తుంటే 4 సార్లు అరెస్ట్ అయితే మీకు అర్థం కాలేదా? మరి మీరు వెళ్ళి పట్టుకొచ్చారు, కేసులు పెడుతున్నారంటే ఎవరు ఏం ఫిర్యాదు ఇస్తే ఆ ఫిర్యాదు ప్రకారమే, కానీ మీరు కనీసమైన దర్యాప్తు కూడా మీరేం చేయరా? పోలీసులేక మీకు ఇచ్చిన ఆదేశాలు ఎలా ఉన్నాయా? లేదా అంతకంతకు ఏదో ఆటలో కదా డోసులు, స్టేకులు పెంచినట్టుగా మీరు సెక్షన్లు పెంచుకుంటూ పోతారా? ఇందులో లాజిక్ ఉందా? లేదా ఇందులో ప్రజాస్వామ్య విలువలు ఉన్నాయి? ఏమున్నాయి? తప్పు మాట్లాడారు, బూతులు మాట్లాడారు. బూతులు మాట్లాడకూడదు అంటానికి దానికి పెద్ద పెద్ద చట్టాలు అవి ఏం అక్కర్లేదు. దానికి మామూలుగా పరువు నష్టం కేసులు, లేకపోతే అసభ్య ప్రజాజీవనానికి భంగం, ఇట్లాంటివి చేయొచ్చు. కానీ ఇక్కడ రావణ్ అనే ఆయన, అది ఆయనకి ఇప్పుడు ఆయన కులానికి శత్రువు, రాష్ట్రానికి శత్రువు, ప్రాంతానికి పోయి అసలు జాతికే, ఇప్పుడు ఆయన రావణుని జాతికి, అతిపెద్ద జాతికి ముప్పు తెచ్చి పెడతాడనే స్థాయికి తీసుకుపోయారు. చూడండి, దీన్ని ఇంతగా పెంచటం ఇది ఒక అసహనం. పవన్ కళ్యాణ్తో ఇది మొదలైంది. నిన్న చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో మాట్లాడింది ఇది. కుట్రలు, బూతులు, హింస, ఇవన్నీ. ఒక రావణ్ అనే ఆయన అరెస్ట్ చేయడానికి నిజంగా ఇంత భారీ, దీని వెనక ఏంటి? మళ్ళీ నన్ను పవన్ను దూషించేందుకు సోషల్ మీడియాకు నిధులు. సోషల్ మీడియా ఇంతకుముందు చాలామంది అడుగుతుండేవాడు కదా, ఆయన అరెస్ట్ చేశారు బూతుల్లో లేకపోతే తప్పులో మాట్లాడినంత మాత్రాన అతను టెర్రరిస్ట్ అవుతాడని. టెర్రరిస్టే అని ఇప్పుడు సెక్షన్ పెట్టారు. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే, తరచూ మీడియా వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు ఆయన టెర్రరిస్టా, ఆయన టెర్రరిస్టులకు ఆయన సహాయపడ్డాడు అని ఉండే సెక్షన్స్ పెట్టారు. హైకోర్టులో ఉంది, కాసేపట్లో హైకోర్టు ఏం చెప్తుందో నాకు తెలియదు. కానీ ఇప్పటి 4 సార్లు చట్టం ప్రకారమే ఆయన బయటకు వచ్చాడు. అంటే చట్టాన్ని ఉల్లంఘించింది పోలీసుల, లేకపోతే రావణ? ఇక్కడ చట్ట ప్రకారం ఆయన బయటకు వచ్చాడు. ఒకసారి కోర్టు వదిలేయచ్చు, ఉపశమనం ఇవ్వచ్చు. 4 సార్లు కూడా అయిన తర్వాత మీరు ఆ 4 సార్లు పెట్టింది పక్కన పెట్టి, అంటే మీరు మొదటి 4 సార్లు కావాలని తగ్గించి పెట్టారా, లేకపోతే 5వసారి మీరు కావాలని పెంచారా? ఇవన్నీ మినిమం క్వశ్చన్స్ కదా ఎవరికైనా వచ్చేది. పైగా ఇప్పుడు తాజాగా అంటే మొదట పిఠాపురం, తర్వాత సర్పవరం, తర్వాత ఇంకెక్కడో చేశారు, పాయకరావుపేట, ఇప్పుడు గన్నవరం. ఇప్పుడు చేసిన ఆయన కమిషన్ చైర్మన్. ఈయన ఒక అధికారిక హోదాలో ఉన్నటువంటి జనసేన నాయకుడు, మామూలు వ్యక్తి కూడా కాదు. నిజంగా అంత దేశద్రోహం అప్పుడెప్పుడో చేసింది మీకు దృష్టిలో ఉంటే మరి ఎన్ని రోజులు ఎందుకు ఆగారు? అంటే చాలా ఖచ్చితంగా ఒక వేట, ఒక వెంటాడడం అన్నది దీంట్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కక్ష సాధింపు ఇది అని కూడా అనొచ్చు. ఎందుకంటే ఈ స్థాయిలో కుట్రలు, బూతులు, హింస, ఇవన్నీ ఆరోపణలన్నీ మీరు చేస్తున్నప్పుడు అవన్నీ ఉంటే మీరు ముందే పట్టుకొని ఉండాలి కదా 2 సంవత్సరాల నుంచి. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా దేశంలోనే ఇప్పుడు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం, ఈయన సిద్ధార్థ వరదరాజన్, వాళ్ళకు విదేశాల నుంచి నిధులు వస్తున్నాయని కేసు పెట్టింది. 2 ఏళ్ళు నడిచింది ఆ కేసు. చివరకు మొన్న హైకోర్టు ఎన్నిసార్లు పెడతారు మీరు, ఇది లేదని తేలినా కానీ మీరు ఉద్దేశపూర్వకంగా ఇలా చేయడం సరికాదని
సిద్ధార్థ వరదరాజన్ను బయటికి పంపింది. నేను సిద్ధార్థ వరదరాజన్తో రావణ్ను నేను పోల్చట్లేదు, సమస్య పోలిక కాదు. కానీ ఏదో ఉంది అని ఇఫ్ దెర్ ఇస్ నో గాడ్ వీ షుడ్ డిస్కవర్ వన్ అన్నాడు ఒకడు. కాబట్టి ఏదో ఒకటి అన్న పద్ధతిలో చేయటం ఇది ఏమాత్రం సరికాదు. ప్రజాస్వామికవాదులే కాదు, మీడియా సోషల్ మీడియాలో వందల వేల ప్లాట్ఫామ్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఎవరెప్పుడు ఎక్కడ ఏం మాట్లాడుతున్నారో ఎవరికి నిఘా లేదు. ఇంకొకటి కూడా సోషల్ మీడియాను ఇప్పుడు జగన్ ఏ మాటలైతే అన్నారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అదే అన్నారు. జగన్ అప్పుడు ఇదే అన్నారు, మా పెయిడ్ ఇవన్నీ పెయిడ్ అనే మాట అప్పుడే పుట్టింది. వాస్తవానికి ఉద్యమాలు కూడా పెయిడ్ అన్నారు, అప్పుడు కూడా ఖండించాము అలాంటి వాళ్ళం, అప్పుడు కూడా ఇది తప్పు అని చెప్పాము. విమర్శలే లేకపోతే అసలు ప్రజాస్వామ్యము పాలకులు ఎక్కడ ఉంటారు? కానీ విమర్శ చేయండి, మేము చెప్పినట్టు చేయండి, మా కష్టం కలిగినట్టు చేయకూడదంటే ఎలా చెప్తారు? బూతులు తిట్టారు అప్పుడు కూడా ముఖ్యమంత్రులను తిట్టారు, అప్పుడు కూడా మంత్రులను తిట్టారు, వాళ్ళని పట్టుకున్నారు, ఉద్రిక్తతలు వచ్చాయి, దశల వారీగా నడిచింది. కాబట్టి ఇదో ఘర్షణ. ఈ క్రమంలో ఇదో పెద్ద కుట్ర జరుగుతున్నట్టుగా ఇంకోటి అన్నట్టుగా దీన్ని చిత్రించేసి అంతకంతకు పెంచుకుంటూ పోతే ఒక అకారణమైన అవాంఛనీయమైన ఉద్రిక్తత, అసహనం పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఈ బాధ్యత పవన్ కళ్యాణ్ జనసేన పూర్తిగా మీదేసుకోవడం, వాళ్ళ మీదుగా పోవడం మరింత ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు కూడా వచ్చేసి ఆయన కూడా మాట్లాడుతున్నారు, ఏమంటే మిగతా వాళ్ళకంటే కూడా గట్టిగా ఇలా జరగాల్సిందే అది ఇది అని. మరి ఆయన కూడా గతంలో అనేక మాట్లాడారు. నేను ఇంకోటి కూడా అడుగుతున్నా, రావణ్ మాట్లాడిన తప్పండి. నేను చెప్పాను రాధా మనోహర్ దాస్ అని ఆయన మాట్లాడిన ఒకసారి తీయండి. నేను సంయమనం, ప్రశాంతత, మత సామరస్యం కోరుకునేవాడిని కాబట్టి నేను అవన్నీ ఇక్కడ చెప్పడం లేదు, ఉన్నాయి. ఇతర మతాలను గురించి, అన్య మతాలను గురించి ఎంత ఘోరంగా దూషించారో, సవాళ్ళు చేశారో. హఠాత్తుగా చొరబడిన మనోహర్ దాస్, ప్రత్యక్షమైన మనోహర్ దాస్, ఇప్పుడు వీళ్ళని ఎక్కడో మాట్లాడిన దాంట్లో తప్పులు ఒప్పులు వేరే. ఆయన ప్రత్యక్షంగా ప్రార్థనా స్థలాల్లోకి వెళ్ళినట్టుగా వీడియోలు కూడా పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ వీళ్ళేదో కుల మతాలన్నీ రెచ్చగొట్టేశారని వీళ్ళ మీద పెట్టేసి కులం మీద కూడా చర్చ అండి. ఇప్పుడు ఆ రావణ్ అని ఆయన మతం ఏంటి, కులం ఏంటి? ఇప్పుడు మీరు ఆ వీడియో కూడా ఉన్నట్టుగా ఆయన భార్య చేసిన వీడియో, ఆమె ఆయనది ఫలానా కులం అని చెప్తుంది. ఆయనది కులం కాదని చెప్పే వీడియోలు కొన్ని, అసలు మతమే కాదని చెప్పే వీడియోలు కొన్ని. సోషల్ మీడియాలో రాజకీయమైన